ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందేవాడు. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరె గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన సంఘటన తెలియజేస్తాను. దీని ద్వారా నేర్చుకునేవాడికి చాలా గుణపాఠాలు ఉన్నాయి. ఒక ఊర్లో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతను ఒకరోజు రాత్రి నిద్ర పట్టక పైన డాబాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతున్న సమయంలో అతని చూపు తనకి ఇంటి సమీపంలో ఉన్న చెట్టు కింద నిద్రపోతున్న ఒక భిక్షగాడి మీద తన చూపు పడుతుంది. ఆ భిక్షగాడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. చూస్తే దోమలు కుడుతున్నాయి, విపరీతమైన చలి, దుప్పటి లేదు, కానీ చాలా ప్రశాంతంగా మంచిగా నిద్రపోతున్నాడు. అది చూసిన జమీందార్ గారు మనసులో ఇలా అనుకుంటారు, నా దగ్గర మెత్తటి పరుపు ఉంది, మంచం ఉంది, ఏసీ ఉంది, దుప్పటి ఉంది, అయినా కానీ నాకు నిద్ర పట్టట్లేదు. అతనేమో దోమలు కుడుతున్నప్పటికీ ఆదమరిచి నిద్రపోతున్నాడు. నాకంటే అతని జీవితం చాలా బెస్ట్ అని. ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. ఉదయం ఆ భిక్షగాడి దగ్గరికి వెళ్ళి ఆ జమీందార్ గారు ఒక 100 రూపాయలు ఇచ్చి తిరిగి వచ్చేస్తారు. ఆ జమీందార్ గారికి మరుసటి రోజు కూడా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల అతను ఆ డాబాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ అతని చూపు ఆ భిక్షగాడి మీద పడుతుంది. ఆ భిక్షగాడేమో నిద్రపోకుండా దోమలను అటు ఇటు విసురుకుంటూ ఉన్నాడు. ఇది గమనించిన ఆ జమీందార్ గారు ఆ భిక్షగాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు నిన్న బాగా నిద్రపోయావు, ఈరోజు ఎందుకు నిద్రపోలేదు? ఈ టైంకి మామూలుగా రోజు నిద్రపోతావు కదా అని ఆ భిక్షగాడితో అంటాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఇలా అంటాడు, జమీందార్ గారు, ఈరోజు మీరు నాకు ఉదయాన్నే 100 రూపాయలు ఇచ్చారు కదా, ఆ 100 రూపాయల్లో నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాను, మిగతా 90 రూపాయలు నా దగ్గర అలాగే ఉన్నాయి. ఈ 90 రూపాయలు ఎవరైనా కొట్టేస్తారేమన్న భయంతో నాకు నిద్ర పట్టట్లేదని ఆ భిక్షగాడు సమాధానం చెప్తాడు. చాలామంది అనుకుంటుంటారు డబ్బుంటే అన్నీ వస్తాయని, కానీ డబ్బున్న కొంతమందికి నిద్ర కూడా పట్టదు. మనం సమాజాన్ని గమనిస్తే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా నిద్ర పట్టదు. నిద్ర పట్టక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు ద్వారా అన్నీ కొనలేము. అందుకే పెద్దవారు అంటుంటారు, ఆశాష పరమం దుఃఖం, నిరాశ పరమం సుఖం. అంటే కోరికల మీద కోరికలు దుఃఖాన్ని, తృప్తి అనేది నిరంతరం సంతోషాన్ని ఇస్తుందని పెద్దవాళ్ళు అంటుంటారు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు, ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించిన వాళ్ళు జీవితంలో అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, మనం ఎంత సంతోషంగా జీవితం గడుపుతున్నాము అనే దాన్ని బట్టి అంచనా వేయాలి. కాబట్టి సోదరులారా, నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే, డబ్బు ద్వారా అన్నీ కొనలేము. ఎప్పుడైతే డబ్బు మీద అత్యాశ పెరుగుతుందో మనిషికి మనశ్శాంతి, సంతృప్తి అనేది ఉండదు.